హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి ఊరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి నిరతము మారని యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హృదయమును వెలిగించిన దేవుని స్తుతించుడి అగ్నివడగన్లార మీరు కర్తను స్తుతించుడి హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి యువకులారా పిల్లలారా దేవుని స్తుతించుడి జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి పెద్దలారా ప్రభువులారా యెహోవా
ఆస్తులను యేసునకు అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులారేను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులారేను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి. అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా పూర్వభక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులారేను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులారేను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులారేను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి అనే పాట పాడు. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల
జలాల చెంత అడుగు వేయగా చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకారలోయలో మా పయనంలో లేదులే మాకే భయముతానే. అంధకారలోయలో మా పయనంలో లేదులే మాకే భయముతానే. ఆదరించును ఆశీర్వదించును, ఆదరించును ఆశీర్వదించును. అన్ని తావులందు తానే తోడయుందును, అన్ని తావులందు తానే తోడయుందును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. సభలు కూడా లేచి నిలబడదామండి. సభలు దేవానికి స్తోత్రం. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమము. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమము. బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా, బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా. చిరకాలం ఆయనతో జీవింపగా, చిరకాలం ఆయనతో జీవింపగా. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. 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 మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. యేసయ్యా మరణమన్నను భయము లేదులే, ఆమేన్ ఆమేన్. మధురమైన ప్రేమతో చివరిసారిగా కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు. లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని స్తుతించే ఈ చక్కటి అవకాశాన్ని కృపను దేవుడు మనకు దయచేశాడు. దేవుని ఆరాధించి గొప్ప భాగ్యం ఇచ్చాడు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. అదిగాక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన దేవుడు సార్వభౌముడు. గాడ్ ఈజ్ సావరిన్. మన దేవుడు సార్వభౌముడు. గాడ్ ఈజ్ సావరిన్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. నౌ టు ద కింగ్ ఇటర్నల్, immortal, invisible, to God who alone is wise, be honor and glory forever and ever. Amen. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ సార్వభౌముడైన దేవుడు ఏమి కలిగిన వాడిగా ఉన్నాడు అని అంటే, ఆయన నిత్యుడగు రాజు. హీ ఈజ్ ద ఇటర్నల్ కింగ్. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే కీర్తనల గ్రంథం 10వ కీర్తన 16వ వచనములో, యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్య జనులు నశించిపోయిరి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే Psalm 10:16, the Lord is king forever and ever, the godless nations will vanish from the land. దేవుడు లేనటువంటి వ్యక్తులు నశించిపోతారు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. గనుక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆయన నిత్యుడగు రాజుగా మనకు కనబడుతున్నాడు. యేసు నిత్యుడగు రాజు. ఈజ్ ఏ ఇన్విజిబుల్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనములో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు దేవుడు ఎలా కనబడుతున్నాడంటే, మోషేకు అదృశ్యుడైన దేవుడుగా ఆయన కనబడుతున్నాడు. సార్వభౌముడు, సకల యుగములకు రాజు, ఆయన నిత్యుడగు రాజుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇక వాక్య భాగములో మనం చూస్తే రెండవది, ఆయన జ్ఞానము గల రాజు. హీ ఈజ్ ద వైస్ కింగ్. ఆయన జ్ఞానము గల రాజుగా మనకు కనబడుతున్నాడు. రోమాపత్రిక
16వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చూస్తే, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. అంటే ఆయన శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడంటే జ్ఞానము గల రాజు. కాబట్టి దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన సార్వభౌముడు. ఆ సార్వభౌముడైనటువంటి దేవుడు నిత్యుడగు రాజు, అలాగే జ్ఞానము గల రాజు. ఈ జ్ఞానము గల రాజు ఏం చేస్తున్నాడంటే మనందరం కూడా ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడు ఈ జ్ఞానము గల రాజు? ఇన్ హిస్ సావర్నిటీ హీ హ్యాస్ చోసన్ టు ఎంట్రస్ట్ మ్యాన్ విత్ ఎ ఫ్రీ విల్. ఆయన తన సార్వభౌమత్వం, నేను సార్వభౌముడు కదా, మీరు నాకు బానిసలుగా ఉండండి అని కాకుండా మనందరికి కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన సార్వభౌముడు, ఆయన ఏదనుకుంటే చేయగలడు. కానీ ఇన్ హిస్ సావర్నిటీ he has chosen to entrust man with a free will. He has chosen us to respect man's choices. మానవుడు ఎన్నుకునేటటువంటి వాటిని దేవుడు గౌరవిస్తున్నాడు. God is so secured in his sovereignty that he is not afraid to give up control. తన యొక్క స్వాధీనాన్ని వదులుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా భయపడలేదు. ఎందుకో తెలుసా? ఆయన సర్వ అధికారం కలిగిన వాడైన మానవుని యొక్క ఆలోచనలకు, తలంపులకు, మానవుని ఎన్నుకునేటటువంటి విషయాలకు దేవుడు స్వేచ్ఛను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి man's freedom to choose and the choices he makes, even if it oppose the purposes of God. అంటే మనం ఎన్నుకునే కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉండొచ్చు. In no way undermines, lessens or weakens God's sovereignty. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఆయన సార్వభౌమ అధికారం తగ్గిపోద్దని, లేకపోతే అది బలహీనమవుద్దని అలాగేం లేదు. God is still in authority. దేవుడు అధికారంలో ఉన్నాడు. God is still in authority and God is both just and justifies. దేవుడు న్యాయవంతుడు, న్యాయమును జరిగించువాడు. Man's choices also have their consequences. మానవుడు ఎంచుకున్నటువంటి ఆ యొక్క ఎంపిక, తను ఎన్నుకున్నవి తన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి అంత దుష్ప్రభావం అనేవి మన మీద చూపించకుండా ఉండడం కొరకు గాను మన దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. కాబట్టి ఆయన నిత్యుడగు రాజు, జ్ఞానము గల రాజు. మనం ఏదైతే ఎన్నుకుంటున్నామో, ఎంపిక చేసుకుంటున్నామో దాన్ని గౌరవించేవాడు. నేను సార్వభౌముని కదా అని నిన్ను బానిసగా చేసే దేవుడు కాదు. నీకు స్వేచ్ఛనిచ్చి నీ స్వేచ్ఛతో నువ్వు ఆయనను పూజిస్తే ఆయన సంతోషిస్తాడు. నీవు ఎన్నుకోవలసినటువంటివి చెడువి ఎన్నుకుంటే దానికి పర్యవసానం కూడా ఉంటుందని చెబుతున్నాడు. చెడును ఎన్నుకుంటే నరకం పర్యవసానంగా ఉంటుంది. దేవుని ఎన్నుకుని దేవుని మార్గంలో నడిస్తే పరలోకము మనకు ప్రతిఫలంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గనుక ఈరోజు సార్వభౌముడైనటువంటి దేవుడు, మన దేవుడు, ఆ సార్వభౌముడైనటువంటి దేవుని సన్నిధిలో సాగిలపడి నమస్కరించి ప్రార్థించి సరి అయినటువంటి వాటిని ఎంపిక చేసుకుని ఆయన చిత్త ప్రకారంగా నడుచుటకు దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. తలలు మంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, మీరు సార్వభౌముడు అయిన దేవుడని, మీరు శక్తి కలిగినటువంటి, ప్రభావం కలిగినటువంటి నిత్యుడగు రాజని,
జ్ఞానము కలిగిన రాజని, మీ సార్వభౌమత్వాన్ని ఉపయోగించి మా యొక్క స్వేచ్ఛను హరించేవాడు కాదని, స్వేచ్ఛాయుతమైన జీవులుగా మేము జీవించి నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకుని వెంబడించే స్వేచ్ఛ లేదా నిన్ను విడిచిపెట్టే స్వేచ్ఛ కూడా మాకిచ్చారు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా నిన్ను హత్తుకుని వెంబడించి మీ యొక్క రాజ్యానికి వారసులుగా మేము ఉండడానికి కావలసిన కృప మా అందరికీ దయచేయమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరివన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రభు మీకు తోడైయునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.